రాత్రి వినాయకుని దగ్గర డ్యాన్స్ చేస్తా అంటే నాగంపాము వచ్చింది. నాగంపాము వచ్చి వాళ్ళకి అందరం భయపడడం ఏమబ్బా అని. కానీ వినాయకుని దగ్గరికి నాగంపాము వస్తే మహాపుణ్యం అంట. ఎందుకంటే చూడు ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు కదా, వచ్చేసింది. ఆయన పట్టుకొని ఆయన కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. ఏమైందంటే పాము చాలా మంచిది, నాగంపాము డేంజరస్ నాగంపాము కాదు. వచ్చి వాళ్ళకు అందరం డ్యాన్స్ చేస్తాండి పిల్లోళ్ళు అంతాను. ఈయన వచ్చాడు ఎందుకంటే రాత్రి డ్రింక్లో ఉన్నాడు, ఈయనకేం కనపడలే. కానీ కనపడపోతే అది ఏం చేసిందంటే దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసి వాళ్ళకు చూడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తాను. పాము కూడా రాత్రికి ఇంకా భయపడే అందరం ఊరి అమ్మ జీవితం అమ్మ పాము వచ్చింది. కానీ లేడీస్ అయితే ఇళ్ళకి ఉరికెత్తిపోయినారు, పిల్లలు అయితే అరుచుకుంటూ లోపలికి పోయారు. చూడండి వినాయకుని దగ్గరికి వచ్చేసింది. వినాయకుని దగ్గరికి వస్తే అదృష్టం అంట. అదృష్టం వస్తే ఇంకా ఆయన ఎందుకంటే డ్రింక్ వేసాడు కాబట్టి కనపాలి, ఆయన ఏమని అనలే. మేమైతే ఇక అందరం భయపడాం. చూడండి ఎంత నాగంపాము, అది కూడా పొడుగు కూడా ఎంత ఆడుతాను చూడండి. చార్లో కూడా ఎట్లుండే చూడి. ఈ పాము ఏముందంట చాలా మంచిది. అంటే వినాయకుని పెట్టినాక కూడా చూసేకి వచ్చిందంట. ఎందుకు చూసేకి వచ్చింది అంటే వేరే వాళ్ళని అడిగితే రాత్రి నుండి డీజే పాటలు డ్రమ్స్ ఇవన్నీ పెడతా అంటే చెత్త పాటలు దేవుని పాటలు పెట్టకపోతే కొంచెం అట్లా వార్నింగ్ ఇచ్చేకి వచ్చిందంట. ఇంకా మళ్ళీ ఇంకా నైట్ నుండి పాటలు మార్చినాం, దేవుని పాటలు పెట్టినాం. ఎందుకంటే ఇక 100% దేవుడు ఉన్నాడు. మేము తెచ్చిన రోజే మాకు అర్థమైంది వినాయకుడిని తెచ్చిన రోజే. ఎందుకంటే ఆ రోజే వర్షం వచ్చింది, దింపుతాని రోజే వర్షం వస్తే కానీ ఇంకా చాలా మేలు. ఎందుకంటే పుణ్యం వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు కూడా వస్తాయి. ఎందుకంటే పాము వచ్చింది కాబట్టి. నాగంపాము అంటే ఇంకా పాముల్లో రకాలు ఉంటాయి, ఇది నాగంపాము కాబట్టి చాలా మంచిది. చూడండి ఎట్లున్నాయి చూడండి చారలు. దీనికి ఇది ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు, ఏమంటే డ్రింక్లో ఉన్నాడు కాబట్టి కనపడలే. కానీ ఆ పాము ఏమనలే, అంటే దేవుడు పంపించినాడు కదా. దేవుడు పంపించకపోతే కన్నా మళ్ళీ సినిమా పడేస్తారు అందరినీ. ఎందుకంటే దేవుడు పంపించాడు కాబట్టి ఎవరిని ఏమనలేదు. చూడు వెళ్తాంది, ఎందుకంటే వినాయకుని దగ్గరికి వెళ్తాంది. చూడు ఎంత లేస్తుంది నాగంపాము. అంటే ఇది మనుషుల్ని ఏమనే పాము కాదంటే దేవుడు. ఎందుకంటే పక్కనే మా విలేజ్ పక్కనే చుట్టూ దేవుళ్ళు ఉన్నారు. ఎన్ని వినాయకులు ఉన్నారంటే అన్నమంది దేవుళ్ళు ఉన్నారు. అందుకు కాబట్టి ఈ పాము చాలా మంచిది. మన ఛానల్ ఎవరన్నా చూసేవాళ్ళు చూడండి లాస్ట్ వరకు, మధ్యలో స్కిప్ చేయకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు చేతులైతే ముక్కోండి, లేకుంటే అయినా నాగంపాము మహా డేంజరు. చూడడానికి చూడు ఎట్లా చూడండి ఎంత పెద్దదో. ఇది కసితో వచ్చింది, ఎందుకంటే పాటలు ఏమంటే పెడుతున్నామని. పాము అయితే చాలా మంచిది. సబ్స్క్రైబ్